వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. గల్ఫ్లో యుద్ధం వల్ల ప్రపంచంలో ఆయిల్ క్రైసిస్ అంటే పెట్రోల్ కొరత వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. యుద్ధం ఇంకా కొనసాగితే మన దేశం కూడా ఇబ్బందులు పడుతుంది. మళ్ళీ మనం కరోనా టైం వంటి పరిస్థితులు ఎదుర్కొనే సన్నద్ధంలో ఉండాలి అని మొన్న మోడీ గారు రాజ్యసభలో చెప్పారు. ఆయన ఆ మాటలు యథాలాపంగానే ఉండరు. గల్ఫ్ యుద్ధం ఇప్పట్లో ఆగే అవకాశం లేదని బహుశా ఆయనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చి ఉంటాయి. అందుకే ఆయన దేశ ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అమెరికా చర్చలు ఆఫర్ని ఇరాన్ తిరస్కరిస్తే భారీ ఎత్తున ఇరాన్ మీద దాడులకు అమెరికా వెనక నుండి భారీ సన్నాహాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయిల్ సంక్షోభం ఎదుర్కొనేందుకు ఏ దేశాలు ఏమేమి చర్యలు తీసుకుంటున్నాయో ఒకసారి తెలుసుకోండి. ముందుగా వివిధ దేశాల పెట్రోల్ రేట్లు పెరిగాయి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు పెట్రోల్ ధరలు ఎంత పెరిగాయో చూపించే టేబుల్ గతంలోనే నేను చేసి చూపించాను. దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్పాను. మళ్ళీ చెప్తాను. ఆస్ట్రేలియాలో 1.10 ఉంటే 1.47 32.4%, పాకిస్తాన్లో 24.1%, అమెరికాలో 13.3%, దక్షిణ కొరియాలో 12.5%, జర్మనీలో 10.2%, చైనాలో 7.3%, శ్రీలంకలో 5.1%, బ్రిటన్లో 5.1%, మలేషియాలో 4.6%, బ్రెజిల్లో 4.3%, భూటాన్లో 1.5%, ఇండోనేషియాలో 1.4%, జపాన్లో 1.0% పెట్రోల్ ధరలు పెరిగాయి. ఇక పెట్రోల్ వినియోగం తగ్గించడానికి దేశాల వారీగా తీసుకున్న చర్యలు కూడా చెప్తాను. పాకిస్తాన్ స్కూళ్లు, కాలేజీలు 2 వారాలు మూసేశారు. ప్రభుత్వ సిబ్బందికి 4 రోజుల వారంలో పనిచేయాలని చెప్పారు. అండ్ 50% వర్క్ ఫ్రం హోము. ప్రభుత్వ డిపార్ట్మెంట్లకు ఇంధన కేటాయింపుల్లో 50% తగ్గించారు. అనవసరమైన ప్రభుత్వ వాహనాలు రోడ్లపైకి రాకుండా నిషేధించారు. ఇక శ్రీలంక బుధవారం రోజు కూడా పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు. అంటే స్కూల్స్, యూనివర్సిటీలు, అనవసరమైన ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ ఫ్లూయర్ పాస్ క్యూఆర్ బేస్డ్ రేషనోయింగ్ మళ్ళీ ప్రవేశపెట్టారు. ప్రైవేట్ వాహనాలకు వారానికి 15 లీటర్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి 200 లీటర్లు మాత్రమే అని చెప్పారు. ఇక బంగ్లాదేశ్ అన్ని యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు ఆన్లైన్లకు మార్చారు. ఇక మార్చి 8 నుంచి ఇంధన రేషనింగ్ అమలు చేశారు. ఇంటి విద్యుత్ కోసం 5 గంటల రోలింగ్ బ్లాక్అవుట్స్. గార్మెంట్ ఎక్స్పోర్ట్స్ యూనిట్స్ మూతపడ్డాయి. 5లో 4 స్టేట్ ఫర్టిలైజర్ ప్లాంట్స్ గ్యాస్ లోటు వల్ల మూసపడ్డాయి. ఇక భూటాన్ క్యాన్లలో ఇంధన అమ్మకాలపై బ్యాన్ వేశారు. వర్క్ ఫ్రం హోమ్ యాక్టివేట్ చేశారు. ఇంధన రేషనింగ్ పెట్టారు. ఎమర్జెన్సీ సర్వీసులకు ప్రాధాన్యతనిచ్చారు. ఇక ఫిలిప్పీన్స్ ప్రభుత్వ సిబ్బందికి 4 రోజుల వారం, ప్రైవేట్ సెక్టార్కి వర్క్ ఫ్రం హోమ్ అవలంబించమని చెప్పారు. అనవసరమైన పబ్లిక్ సెక్టార్ ట్రావెల్ పై బ్యాన్ చేశారు. ఇక మయన్మార్ ప్రైవేటు వాహనాలకు ఆడ్ ఈవెన్ స్కీమ్ ప్రవేశపెట్టారు. ఇక కాంబోడియా సుమారు 6,300 పెట్రోల్ స్టేషన్లలో 3ంట ఒకదానిని మార్చి మధ్యలో మూసేశారు. లావోస్ సివిల్ సర్వెంట్స్ కు వర్క్ ఫ్రం హోమ్, రొటేషనల్ వర్క్ షిఫ్ట్లు చేశారు. కమ్యూటింగ్ తగ్గించడానికి ఏర్పాట్లు చేశారు. ఇక దక్షిణాఫ్రికా కంట్రోల్డ్ ఎలాకేషన్ మెజర్స్ అంటే డీజిల్ లభ్యత అనే బోర్డ్స్ చాలా ప్రావిన్స్లలో ఆఫ్ అయ్యాయి. ఇక ఈజిప్ట్ మార్చి 28 నుంచి ప్రభుత్వ ఆఫీసులు సాయంత్రం 6 గంటలకు మరియు మాల్స్, రెస్టారెంట్, ఇతర రిటైల్ షాప్స్ రాత్రి 9 గంటలకు మూసేయాలి. ఇక కెన్యా పెట్రోల్, డీజిల్ రేషనింగ్ పెట్టారు. ఎగుమతులపై బ్యాన్ ప్రవేశపెట్టారు. ఇక న్యూజిలాండ్ న్యూజిలాండ్ 1000+ ఫ్లైట్లు రద్దు చేసింది. జెట్ ఫ్యూయల్ ధరలు ఎక్కువ కావడంతో 1979 యుగం కార్లెస్ డే పాలసీని పరిశీలిస్తున్నారు. స్లోవాకియా డీజిల్ కొనుగోలుపై కోటాలు అమల్లో పెట్టారు. అంటే రేషనింగ్ పెట్టారు. స్లోవేనియా కార్లకు 30 లీటర్లు, ట్రక్కులకు 200 లీటర్ల రేషనింగ్ పెట్టారు. చాలా దేశాల్లో రెస్టారెంట్లు, రిటైల్ అవుట్లెట్లు వారాంతపు రోజుల్లో రాత్రి 9 గంటలకు మూసేయాలి. ప్రభుత్వ భవనాలు సాయంత్రం 6 గంటలకు మూసేయాలి. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ అన్ని దేశాల్లో వర్క్ ఫ్రం హోమ్, కార్లకు ఆడ్ ఈవెన్ రోజులు పెట్టడం మరియు విమాన ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచనలు చేసింది. ఇక భారత్లో ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ కొరత, రేషనింగ్ లేదు కాబట్టి ఐఈఏ సూచనలు అమలు చేయడం లేదు. చాలా దేశాల్లో లాగా సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు. కానీ ప్రీమియం పెట్రోల్, XP95, స్పీడ్, పవర్ వంటివి 2.09 నుంచి 2.35 రూపాయల వరకు పెంచారు. ఎల్పీజీ కొరత వల్ల హోటల్స్, రెస్టారెంట్స్ కి రేషనింగ్ ఉంది. గృహ అవసరాలకు ఆలస్యంగా అయినా సప్లై చేస్తున్నారు. 25 రోజుల ఈ యుద్ధం ప్రారంభమైంది. అమెరికా, యూకే మరియు జస్ట్ 50 లక్షల జనాభా గల న్యూజిలాండ్ వంటి ధనిక దేశాలు కూడా పెట్రోల్ ధరలు పెంచి పొదుపు చర్యలు తీసుకుంటూ ఉంటే, ఆ దేశాలతో పోలిస్తే 140 కోట్ల జనాభా కలిగి ఆ దేశాల తలసరి ఆదాయాలతో పోలిస్తే బాగా తక్కువ ఉన్న భారత్ పెట్రోల్, డీజిల్ సరఫరా విషయంలో ప్రస్తుతం వరకు చాలా గొప్పగా మేనేజ్ చేస్తుందని ఒప్పుకోక తప్పదు. అదంతా కూడా మోదీ గారి మహిమ అని కూడా చెప్పక తప్పదు. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.